మీరు వివేచన కలిగి అడుగులు వేయండి. మీరు ఆశీర్వాదకరంగా ఉండకపోతే అప్పుడు అడగండి. యేసు ప్రభు విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షరసం అయిన నీటిని తీసుకెళ్ళమన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నన్ను ఆలోచింపజేసిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఎంత తెలివైన పని చేశారబ్బా అనిపించింది నాకు. బాగా వినాలి అందరూ. ఏంటి వాళ్ళు చేసిన తెలివైన పని అంటే, యేసు ప్రభుని ఆ కార్యక్రమానికి ఆహ్వానించటం వాళ్ళు చేసిన తెలివైన పని. యేసు ప్రభుని వాళ్ళు తలపెట్టుకున్న కార్యక్రమంలోనికి ఆహ్వానించటమే వాళ్ళు చేసిన తెలివైన పని. ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, అక్కడ 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపి నీళ్లు ద్రాక్షరసం చేశాడు. నేను అంటున్నాను, అక్కడ మెయిన్ పర్సన్ ఎవరు? విందు ప్రధాని. వానికి 1 లీటర్ అయితేనే ఎక్కువ. 1 లీటర్ తాగుతాడేమో. తాగితే 1 లీటర్ ద్రాక్షరసం చేయొచ్చండి. నీళ్ల తొట్టి దగ్గరికి ఈ పాత్ర తీసుకొని దీన్ని ముంచుకొని తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే, వానికి సరిపోతాయి. ఆ లీటర్ పాత్ర 2 లీటర్ల పాత్ర చూపించి ఆ పాత్ర తీసుకొని అది ఆ నీళ్ళలో ముంచుకొని పొండి అంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ, వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ, వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మొత్తం వాళ్ళకి సమకూడేటట్టు చేశాడండి. 6 రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా. అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి సమృద్ధిగా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు. అక్కడ ఆంతర్యం ఏంటంటే, 1-2 లీటర్లు చేసేయచ్చు, కానీ కాదు. యేసయ్య ఉంటే సమృద్ధి. ఎంత సమృద్ధి అంటే, మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చింది. ఫ్రెష్గా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి. ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 లీటర్లు చేయొచ్చు, 1 5 లీటర్లు చేయొచ్చు, తలకాసిన దాగండ్రాన్ని పంపించవచ్చు. కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న 6 రాతి బాణాల ద్రాక్షరసం అయిపోతే 6 రాతి బాణాల నిండా వచ్చింది చూడండి. అట్లా ఉంటుంది యేసు ప్రభుని ఆహ్వానిస్తే కార్యం. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను మొత్తం కోల్పోయాను, సమస్తం నష్టపోయాను, సమస్తం ఖర్చు అయిపోయాను, నా జీవితం అంతా శూన్యమైపోయి ఖాళీ పాత్రల్లాగా, ఖాళీ బాణాల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే, నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి యేసు ప్రభుని నువ్వు ఆహ్వానిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణాలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి. అయిపోయిందిరా బాబు నా బతుకు, మొత్తం ఖాళీ అయిపోయింది, ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం నింపబడతాయి. క్రొత్తగా మొదలు పెట్టొచ్చు నువ్వు. అవునా కాదా? క్లియర్గా కనపడుతుంది అక్కడ. నేను అదే ప్రశ్న వేసుకున్నా, ప్రభా మళ్ళీ 6 రాతి బాణాలను నింపకపోతే ఏదో ఒక 5 లీటర్లు చేయొచ్చు గయా అంటే, నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, వారు నన్ను ఆహ్వానించారు, నేను వారి పెళ్లిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోనికి వచ్చినా కూడా ఇంతే ఉంటది. అయిపోయింది, అంతా శూన్యం అయిపోయింది, అంత దరిద్రం అయిపోయింది, అంతా దిగజారిపోయింది, అంత అంధకారం అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి యేసయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది. దేవునికి మహిమ. ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలుసా? ఖాళీ అయిపోయిన నీ దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది, ఆహారం అందుతుంది, ఆదరణ అందుతుంది. అలా చేస్తాడు ఆయన. అయితే షరత్ ఏంటంటే, నువ్వు యేసును ఆహ్వానించాలి నీ జీవితంలోకి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఇందాక చాలా మంది లేచారు. మీకందరికీ శుభవార్త చెప్తున్నాను, దయచేసి యేసు ప్రభుని నిజంగా మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. మీరు బాగుపడకపోతే అప్పుడు అడగండి. మీరు ఆధ్యాత్మికంగా బాగుపడతారు, భౌతికంగా కూడా ముందు స్వాంతన పొందుతారు, నెమ్మది పొందుతారు, విశ్రాంతి పొందుతారు. ఆయనలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదు. నాకు దొరకలా, నాకు యేసులో దొరికింది. పూర్తిగా ఖాళీ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా క్రొత్తగా చిగురు పెట్టి ఒక మహావృక్షం అయ్యేటట్టు ఆయన చేశాడు.
చప్పట్లు కొట్టకపోయినా నాకేం సమస్య లేదు, కానీ నా మ్యాటర్ చెప్పే మాట మాత్రం తీసుకోండి. చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఆయన మీతో చెప్పున్నది. ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుని వాక్యంలో నుంచి? ఆయన్ని ఆహ్వానించిన వారికి ఎంత ఆనందం అంటే వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందారు. ఒకటి. రెండోది, బాబు నీ దోణిలో కొంచెం స్థలం ఇస్తావా? నీ దోణిలో కొంచెం స్థలం ఇస్తావా? అది ఖాళీ దోణె. ఇందాక ఖాళీ బాణలో, ఇప్పుడు ఖాళీ దోణిని అడుగుతున్నాడు. వాళ్ళంతా రాత్రి ఆ నడి సముద్రంలోకి పోయి వేటాడి వేటాడి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడక విసుగుతో ఉన్నారాళ్ళు. తిరిగి తిరిగి వేటాడి వేటాడి నిద్రలు గాసి వాళ్ళ ముఖాలన్నీ నీరు గారిపోయి ఉన్నాయి. ఆ వలలకు పట్టిన నాసు పీస్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు, వలలు శుభ్రపరుచుకుంటున్నారు. ప్రభు వెళ్ళాడు. జనులు కిక్కిరిసి ఆయన మీద పడుతుంటే, సముద్రపు ఒడ్డున జనం విస్తారంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే, ఆయన మీద పడుతుంటే ఆయన చూశాడు 2 ఖాళీ దోణెల్ని. వాటిలో ఒక దోణి దగ్గరికి వెళ్ళాడు. అది సీమోను దోణె. రండి, ఎక్కండి నా దోణిలోనికని ఆహ్వానించాడు. వారు పెళ్లికి ఆహ్వానిస్తే ఇతను తన పడవలోనికి ఆహ్వానించాడు. యేసు ప్రభు ఆ దోణి ఎక్కాడు, వాళ్ళకు బోధించాడు, వాళ్ళకు ఆత్మీయ ఆహారం పెట్టి అలా తృప్తిని చూసి కాకుండా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి యేసుప్రభు ఈ దోణి ఎక్కాడుగా, చూశాడు దోణి ఖాళీగా ఉంది, ఒక చేప కూడా లేదు. నన్ను ఆహ్వానించాడే, నాకు తన దోణిలో అంత స్థలం ఇచ్చాడే. సరే అయ్యా, దోణెను కొంచెం లోతునకు నడిపించి వల వేయమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, దోణెను చిన్నంగా కదిలిస్తూనే లోపలికి నీళ్ళలో కదిలిస్తూనే అన్నాడు, ప్రభువా, మేము రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతునని పేతురు తన వలను విసిరినప్పుడు విస్తారమైనటువంటి చేపలతో ఆ వల నిండిపోయినట్టు దేవుని వాక్యంలో రాసుంది. లూకాసు వార్త 5లో, లూకాసు వార్త 5లో రాసుంది. ఖాళీ దోణెక్కాడు. ఆ ఖాళీ దోణిలోనికి ఆహ్వానించాడు సీమోను పేతురు. ప్రభు ఎక్కాడు ఒక దోణిలోనికి, ప్రభు నింపాడు 2 దోణెల్ని. ఎక్కింది ఒక దోణె, వాడుకుంది ఒక దోణె, నింపింది 2 దోణెలు. అక్కడ ఉంది చూడండి, 2 దోణెలు మునుగునట్లుగా వారు ఆ చేపలను నింపిరి. చదువు లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. చదువు. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అద్దుగో, ఖాళీ దోణె, ఖాళీ దోణె, లేమిగల దోణె, దరిద్రతతో నిండిన దోణె, కష్టపడతారు కానీ ప్రయోజనం లేని దోణె, ఖాళీ వలలతో తిరిగి వచ్చిన దోణె, చెత్త చెదారంతో నాచు పీచుతో నిండిపోయిన దోణె. యేసు ప్రభు ఎక్కాడు. యేసు ప్రభు అందులోకి ఆహ్వానించబడ్డాడు. ఆ దోణెను యేసు ప్రభు 2 నింపాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభువుకి మనం ఆహ్వానం తెలిపి మనం కుటుంబము అనే దోణిలోనికి, మన బ్రతుకు అనే దోణిలోనికి ఆయన్ని గాని ఆహ్వానించినట్లయితే, ఆయన మన బ్రతుకు దోణిలోనికి వచ్చినట్లయితే 2 మేలు. అక్కడేమో ఖాళీ బాణలు, ఇక్కడేమో ఖాళీ దోణె, ఖాళీ దోణెలు. ఇప్పుడు అక్కడ బాణలు నింపబడ్డాయి, ఇక్కడ విస్తారమైన చేపలు నింపబడ్డాయి. కారణం ఏంటంటే ఈ 2 ప్రదేశాల్లోకి యేసు ఆహ్వానించబడ్డాడు, యేసు పిలువబడ్డాడు, యేసు రప్పించబడ్డాడు అక్కడికి. నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను,
కుటుంబము అనే దోణిలోనికి ఆహ్వానించాలి యేసు ప్రభుని. మన ప్రతి కార్యములోనికి ప్రభువుని ఆహ్వానించాలి. మన జీవితాల్లోనికి, మన కార్యాల్లోనికి, మన ప్రయత్నాల్లోనికి, మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి. ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పరిస్థితుల ముందుకి. సహజంగా మనం చేసేది ఏంటంటే మనం వెళ్తుంటాం వాటి ముందుకి. కాదు, ప్రభువుని ఆహ్వానించాలి. అందుకే ఏమన్నాడో తెలుసా? శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఆయన ఆహ్వానించమన్నాడు. సమస్యలు ఇరుక్కున్నావా? శ్రమలు ఇరుక్కున్నావా? శోధనలు ఇరుక్కున్నావా? డోంట్ వరీ, ఆయన ఆహ్వానించు. ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించు. ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు, సమస్యల పరిష్కారం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం.